వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టేసింది. దీంతో నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. హైదరాబాద్ నుంచి పారిపోయేందుకు నందిగం సురేష్ ప్రయత్నం చేస్తున్నారని సమాచారం ఏపీ పోలీసులకు అందింది. హైదరాబాద్లో ఉన్నారనే పక్కా సమాచారంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా ఆయన వేటాడుతున్న పోలీసులు ఈ రోజు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. మంగళగిరి రూరల్ పోలీసులు ఆయన అరెస్టు చేయడం జరిగింది. నందిగం సురేష్ను గుంటూరు జిల్లాకు పోలీసులు తరలిస్తున్నారు. ముందుగా ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత కోర్టులో పోలీసులు సురేష్ను హాజరుపరుస్తారు. పోలీసులు అరెస్టు చేస్తారని భయపడిన నందిగం సురేష్ కోర్టు తీర్పు రావడంతో పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో ఏపీ దాటి వెళ్లిపోయారంటూ టాక్ నడిచింది. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగం సురేష్, తలసిర రఘురాం సహా మరో 14 మంది ప్రధాన నిందితులుగా ఉన్నారు. అప్పట్లో అధికారం చేతిలో ఉంది కదా అని వీరందరూ ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ కూడా ఒక నిందితుడు కావడంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు బెయిల్ ఇవ్వడం కుదరదని కరాఖండిగా చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నందిగం సురేష్ను అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉద్దండరాయనిపాలెంలోని తూళ్లూరు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తన సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో పోలీసులు చాలాసేపు అక్కడే ఉండి వెనుతిరిగారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నందిగం సురేష్ కదలికలను పసిగట్టిన పోలీసులు ఆయన ఎక్కడున్నారో పోలీసులు కనిపెట్టేశారు. హైదరాబాద్లోనే ఉన్నారని పక్కా సమాచారంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాల్లో ఆయన అరెస్ట్ చేశారు. అయితే నందిగం సురేష్ అరెస్టు గురించి పోలీసులు అధికారికంగా ప్రకటించవలసి ఉంది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా కూడా పరారీలో ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.